అడుగు అన్నది. అడుగు అన్నది. మా మేనత్త అన్నది ఏమన్నది? నాకేమీ వద్దు, ఏమొద్దు. ఒక 6 పుంజలు ఇడ్లీ. 6 పుంజాలా? చాలవరా? అచ్చే ఒక 6 పుంజలు ఇడ్లీ, 7 పుంజలు బోండా, 9 పుంజలు పూరి. అవునవరే కొడుప గాదే మన చంద్రుడు ఏం చేస్తాడు? తింటారా? చపాతీలు 6 ఇడ్లీ తినలేదు సామాన్యుడు. ఆ తిండి చాలా తగ్గిపోయిందిరా. ఏడు తెల్లదు ఎందుకంటే పాడాలి ఆడాలా వద్దండి. అప్పనికి అన్నాడు. అప్పని మరి ఏంటి పోయినట్టు వద్దు, మరి ఏమొద్దు మేము ఎక్కుపోతాం అన్నాడు. స్టేజ్ అవును. అయితే అమ్మాయి 60 తోటలు పెట్టలే అన్నది. మా మేనత్కు అప్పు చెప్తాను. మా ఆవిడ 4 ఇడ్లీ 4 పూరి తిన్నది. నేను 2 ఇడ్లీ పూరి తిన్నాను. వీళ్ళు వస్తాడు లేట్ అయిపోతుంది. ఆ గోదావరిలోకి వెళ్ళి బుడుకు అనేసి అవన్నీ తడిసిపోతాయి. వాళ్ళకైతే ఏమని అమ్మాయి అయితే నాకు 3 దొరికింది. ఏం మోటర్ అవన్నీ నీకెందుకు? చెప్పవా? ఈ 3 తీసుకొచ్చి సూట్ కేసు పెట్టి తాళం వేస్తావు. మా ఆవిడ మా మేనత్త ములిగేస్తాను. ఎంతకైనా మునుగుతారు. జలుబు చేస్తుందా? మూటలు దొరుకుతాయి. దశోటి అన్నారు కదా, వాళ్ళకి ఏ మూట దొరకదు. మా ఆవిడ నా దగ్గరకు వచ్చాను. ఏమండి ట్రైన్ కి వచ్చాము, అంత దొంగ తోడే కనిపించింది. బస్కి వెళ్ళిపోదు మా అన్నది. అమ్మాయి బస్కి వెళ్ళిపోదు మేండి అన్నది. మరి ఆడవాళ్ళు మాట కొట్టాను మనకు బత్తలు ఉండవు. బత్తలు అంటే ఏంటి? భోజనం ఉండదు. మా ఆవిడ మాట కొట్టలేక ఆర్టిస్ట్ కాంప్లెక్స్ కి వెళ్ళి 3 టికెట్లు తీసుకొని బస్సు ఎక్కిపోయినాం. దారిలోకి వచ్చాము. వచ్చింది మా మేనత్తకి ఏదో అయిపోతుంది. అయిపోతుందిరా? జబ్బురా? జబ్బు కాదు, ఏదో ఒకటి అయిపోతుంది. అయ్యో ఏమైపోతుంది? నీకు 1 వచ్చా? వచ్చా 5 నుంచి మీదకు చదువు. 5 నుంచా? మీదకి 5 4 3 అవును 2 1. ఈ 1 కాగడిస్తే కీ కలుపు. అది మా ఆవిడ మా మేనత్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుందా? మా మేనత్త నా దగ్గరకు వచ్చి అంటాను. ఏమన్నది? అల్లుడా కడుపులో ఏమీ బాగోలేదు. ఆ డ్రైవర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 నిమిషాలు బస్సు ఆపమంటారు వెళ్ళి వచ్చేస్తాను అన్నది. మంచి బిల్డప్ వెళ్ళండి. మరి కొండల బిల్డప్ మంచి బిల్డప్. ఏమండి డ్రైవర్ గారు మా మేనత్త కడుపులో బాగోలేదు అవుతుందండి. ఒక 2 నిమిషాలు తిన్నది. ఒక పాలు ఎందుకు తింటే 2 నిమిషాలు బస్సు ఆపండి అటు వెళ్ళి వచ్చేద్దాను. అది ఆయనకి ఎంత కోపం అనుకోను. ఆయన ఏమాట తెలుసా? బస్సు తెలుసా? ఇది గోని స్టాప్. నాన్ స్టాప్. ఇది నాన్ స్టాప్. ఇది ఎక్కడ ఆపను? నా ఉద్యోగం పోస్టింగ్ అన్నాను. అది వెంటనే వచ్చాను. మేనత్త ఇది నాన్ స్టాప్ అట. ఇది ఎక్కడ ఆపుతుంది? ఉద్యోగం ఊడిపోద్ద. మెల్లి కడుచుకో అన్న ఓడుచుకోమన్నాడు. మేనత్త అంతుంది బాధపడిపోతుంది. అయితే మా ముందు సీట్లో సాధు గారు కూర్చోరు ఉన్నారు. ఆయన చాలా మంచాడు. మా బాధలన్నీ చూస్తున్నాడు. ఆయన అన్నాడు, చూడు నాయనా దేవుడు నాకేమి ఇవ్వలేదు. అదేంటది? క్యారేజ్. సాల్వ్ ఇచ్చారు. ఈ క్యారేజ్ లో పని చేయమను. ఏం పని? చిచి ఏం పని రా? ఈ క్యారేజ్ లో పని చేయమను. నీ సాల్వ షార్ట్ పెడతాను. సౌండ్ రాక నేను పాట పాడుతున్నా అన్నాడు సాధు గారు. ఎలా పాడుతా? రామనామమ రామనామమ రంగమైనది రామనామమ రామనామమ రంగమైనది రామనామము రంగమైనది రామనామము కాలు లేని చొట్టవాడికి దుడ్డ గర్రే రామనామ కళ్ళు లేని గుడ్డివాడికి కళ్ళ జోడే రామనామ కొత్తగా పెళ్ళైన వారికి పట్టి మంచమ రామన్. అదేంటి పాటలో పూర్తి అయిపోయింది. మా మేనత్ ఖాళీ చేసింది. ఏంటి ఇలా పూర్తి పని అయిపోయింది? పూర్తి పని ఏమన్నది? మేనల్డ వెనక డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ తీసి వంపిరా అన్నది. మరి ఏం చేస్తావరా? నేను ఇలా పట్టుకోనా వెనక డోర్ దగ్గరికి వెళ్తున్నా. మంచి ఫాస్ట్ గా వెళ్తుంది. నేను వెనక డోర్ దగ్గరికి వెళ్ళి ఇంకెలా డోర్ తీసి వంపి అనుకుంటున్నా. ఈ లోపు కుర్రవాడు కొత్త పెళ్ళేదట భార్య భర్త బండితో బస్ కట్ట పర్రని వచ్చాను. పల్సర్ బండి ఆడు అదే అంటే సడన్ బ్రేక్ కొడితే తగులుతాను. స్పీడ్ బ్రేకర్లు దండం ఎందుకు తినేస్తున్నారు? ఆడు పర్రని బండి ఆపుతాడు. డ్రైవర్ అమ్మ కుర్రోడు చచ్చిపోతాడు. ఎప్పుడో బ్రేక్ కొట్టాడు. నా చేతులు క్యారెక్టర్ పడిపోయాడు.
పడిపోయిందా? నేను వెనక సీట్లో వెనక డోర్ అమ్మాయి బస్సు డౌన్ లో ఉంది. నీ ఇక్కడ పడిపోయి కేరసకి డ్రైవర్ కింద వరకు వెళ్ళిపోవారు. అంటే దొర్లుకొని వెళ్ళిపోయింది వరద. ఆ బస్సులో కూడా అంటారు ఎవరు చేసి వాళ్ళు ఎవరు కొడతారు? అయితే నా చిన్న ఐడియా వచ్చింది. చిన్న ఐడియా వచ్చింది. చూడండి, మీరు అనేటట్టు వరద కాదు బురద కాదండి. మేము రాజమండ్రి గోదావరి పుస్తకాలకు వెళ్ళాం. మాకు పుణ్యం కలిగిందో కారణం తర్వాత విషయం. మా ఇంటి దగ్గర నలుగురు ముసలు ఉన్నారు. వాళ్ళకైనా పుణ్యం కలుగుద్దని ఈ మహాపవిత్రమైన గంగ తీసుకొస్తాను. తెచ్చామండి. దేవుడు బ్రేక్ కొట్టి నా చేతిలో గంగ గురిపోయింది. ఆ బస్సులో ఉండాలి అందరూ గోదావరి గంగ మనం వెళ్ళకపోయినా పర్లేదు. మనసు చొక్క తీసుకొని నాలుగు మీద చొక్క తాడ మీద చొక్క తీసుకొని అంటారు కానీ బస్ డ్రైవర్ అయితే టవల్ తీసి పురిపేసి వాటర్ బాటిల్ పిండేస్తాడు. దేనికి? అలా ఆవిడ పట్టుకుంటాడు. పాపిష్టి మాటలు. అమ్మాయి ఇలా ఇంటికి వస్తాం. మా ఆవిడ అన్నది ఏమండి ప్రయాణం చేసి బాగా అలిసిపోయాం. పొలంలోకి వెళ్ళి రాండి, నేను వంట ఏర్పాటు చేస్తాను. నేను పొలంలోకి వెళ్ళాను. పొలంలోకి వెళ్ళి వచ్చాను. మా ఆవిడ వంట చేసింది. అన్నం వేడుకుంది, ఫ్యాన్ వేసింది. అన్నం చాలా వేడుకుంది. ఫ్యాన్ వేసింది. ఇంట్లోకి వెళ్ళాను. కాలుష్యాలు కడుక్కొని బోని పెట్టి అన్నాను. మా ఆవిడ అంటుంది, నీకు బోని పెడతా కానీ నీకు ఇలా మూట దొరికింది కదా. ఏ మూట? గోదావరి మూట దొరికింది కదా. ఆ మూట ఇప్పితే నీ బోని పెడతాను అన్నది. అవును కదా, మరి అందులో ఏటుందో అది మరి బయట కదా. అది నేను మా ఆవిడ ఉన్నాం అనుకున్నారు. తలుపులు వేస్తాం, కిటికీలు కూడా వేస్తాం. చూస్తారు అమ్మాయి. అవును, మరి ఈ సూట్ కేసులో మూట తీసుకొచ్చి ఒకటో మూడు ఇప్పినాను. కనిపించిందా? నీకెందుకు గాబరే? ఏదోలాగుందిరా నాకే. పిల్లలు కంటే పెట్ల మోసం గంది కట్ట. రెండు మూడు ఇప్పాను. కనిపించిందా? కనిపించలేదా? మూడో మూడు ఇప్పాను. కనిపించింది. ఇంత దొరికింది ఏకల మూట. అయ్యో నాడిపోయింది కదా, బరువుగా ఉంది. డబ్బు బంగారం అనుకోవచ్చు. ఇంటికి జాగ్రత్త ఇప్పినావా? అమ్మా అన్నం మొత్తం ఏకలే, రసం మొత్తం ఏకలే, కూర మొత్తం మొత్తం ఏకలే. అమ్మా మన ఇల్లు ఇప్పినామా? ఇల్లు ఇప్పారు. కమ్మతో అంత దులిపడగానే ఇంకా ఏకలు ఉన్నావు అక్కడ. ఆ కిటికీలు బయట కిటికీలు వేశాను కదా, మొత్తం ఎక్కడ చుట్టేసింది. అటువంటి బాధలు పడ్డాను. మోడ దొరికింది. ఈ మోడకొద్దా మీకు ఆయన మేము ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చెప్పాలా? మంత్రి భోజేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా. అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మా. మగవాణ్ణి బ్రతుకు
దోచుకొందు బట్టే నన్ను దోచుకొందు బట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నన్ను దోచుకొందు బట్టే తరింతును నీ సన్నని శరణముల నీడలో తరింతును నీ సన్నని శరణముల నీడలో పూల దండ బోలే కర్పూర కలిక బోలే ఎంతటి నిరజానవు నా అంతరంగమందు ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు కళ్ళకాలము వీడని సంకెలలు వేసినావు నన్ను దోచుకొందు బట్టే